ఈ జాగ మనదే కదా పక్కపంటి ఇంట్లో కొంచెం గుడిసుంటే మంచిగుండు కదా, నాకు ఈ గుడిసెలో నా కొడుకులు నేను ఉంటున్నాను కదా అని బాగా బాధపడ్డా. మనసు నీళ్ళు ఉంటే ఆమె చచ్చిపోతే పొమ్మన్నారు నాన్న మమ్మల్ని ఎల్లగొట్టిండు. ఇంటోళ్ళ ఇంట్లోకి పోయేదాకా పోవద్దంటే నా కొడుకులు నేను రోడ్డు మీద కూర్చున్నాం. వాళ్ళ ఇంటికాడ ఉండి వండుకొని తిన్నాం 4 రోజులు. ఇక్కడి నుంచి ఇల్లు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అడక్క తిన్నా మంచిది అన్నం లేకుంటే, కానీ ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగొట్టకపోరు కదా, మన ఇంట్లో పోయి మనం ఉండం కదా, గుడిసున్నా అయిపో కదా. ఈ జాగ మాదేనా, ఈ జాగలు ఇల్లు కట్టిన వాళ్ళం కావాలి అని బాగా బాధపడి ముగ్గోసి ఇల్లు కట్టిన. 1,20,000. అయితే ఆ ఇల్లు ఉన్నది చాలు, మళ్ళీ ఒకటి కొనాలి. ఇంకోటి భూములు లేవు కదా, ఇంకొకడ 2 ఎకరాలు, ఇంకొకడ ఎకరం బాయిదావుడు బోరేసుడు. కానీ బిడ్డ ఎప్పుడైనా ఎవ్వలకైనా ఇల్లు ఉండాలి. ఇల్లు లేకుంటే చాలా కష్టం. ఒక్క గుంట అన్నా